అందరికీ నమస్కారం. 4 రోజులుగా తెలుగుదేశం వాళ్ళు లడ్డూ విషయంలో సైలెంట్ అయిపోయారు. పిన్ డ్రాప్ సైలెన్స్. అసలు నోరు తెరవట్లేదు. "అరే బాబు మాట్లాడదాం రా, చర్చ పెడదాం రా బాబు" అంటే నోరు తెరిస్తే ఒట్టు. నోరు తెరిస్తే ఒట్టు. మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పట్టుబట్టి ఇందాపూర్ గురించి మనం చర్చకు పెడదామంటే ఆ చర్చకు రాకోకుండా చేశారు. అసలు చర్చ పెట్టాల్సిన అవసరం లేదు అని చెప్పారు. సో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేదు 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 మనం హిందువుల మనోభావాలు దెబ్బతీయకూడదు, మనం అందరం కలిసి కూలంకుషంగా చర్చించి ఏం జరిగిందో ప్రజలకు చెప్దామంటే మేము రాము అని జారుకుంటున్నాం. అందులో భాగంగా పాపం ఒక హైలైట్ కామెడీ ఉందండి ఇందులో. మీరు అది అందరూ గమనించాలి. తర్వాత మీరు గమనించకపోయినా నేను గుర్తు చేస్తాను. అనిమల్ హస్బెండ్ మంత్రి అచ్చెన్నాయుడు గారు, వ్యవసాయ శాఖ మంత్రి, అలాగే ఏదో ఉంటుందండి అనిమల్ హస్బెండ్ అంటే ఇంకా తెలుగులో ఏమంటారో నాకు తెలీదు. సో ఆ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఇంకా వాడుక భాషలో చెప్పాలంటే ఇంకా వట్టగొట్టిన మేకపోతులాగా ఇంక ఏదో నోటికొచ్చినట్టు మాట్లాడాలన్నట్లు మాట్లాడుతున్నారు, గిలగిలా కొట్టుకుంటున్నాడు. కానీ అందులోనే ఒక కామెడీని కూడా సృష్టించాడు. మీరు ఆ ఫ్లోలో మీరు గుర్తించకపోవచ్చేమో, కానీ నేను చెప్తాను కదా. ముందుగా రెండు విషయాలు. అచ్చెన్నాయుడు గారు ఇంకా ఏమీ లేదని పక్కదారి పట్టిద్దాం అనే రీతిలో మాట్లాడుతున్నారు. ఫస్ట్ కామెడీ చూడండి, తర్వాత రెండో విషయం కూడా మనం కూలంకుషంగా ఆధారాలతో సహా మనం చర్చిద్దాం. కనెక్షన్ చేయాలని మీరు పడుతున్నటువంటి తాపత్రం చూస్తుంటే నవ్వుతుంది అధ్యక్ష. పక్కదారి పట్టించాలని మొత్తం ఇందులో మునిగిపోయారు. యావత్ హిందూ సమాజం దేశం చీకొడుతుంది. దీన్ని డైవర్ట్ చేయడానికి సంబంధం లేనటువంటి ఈ రోజు హెరిటేజ్ తీసుకొచ్చారు అధ్యక్ష. హెరిటేజ్ కి తిరుమల తిరుపతి లడ్డూకి సంబంధం ఏంటి అధ్యక్ష? ఓకే అధ్యక్ష, మీరు ఏదంటే అదే అధ్యక్ష. అధ్యక్ష మీ ఇష్ట ప్రకారం మేము మాట్లాడుకుందాం అధ్యక్ష. ఇప్పుడు అసలు సంబంధం లేని హెరిటేజ్ని తీసుకొస్తే వాళ్లకు నవ్వు వస్తుందంట. ఎవరికి నవ్వు వస్తుంది? అచ్చెన్నాయుడుకు నవ్వు వస్తుందంట. అది నవ్విన ఫేసినా అండి? ఒక్కసారి మీరే చూడండి. ఇందాక మీకు వీడియో చూపించాను, 30 సెకండ్ల వీడియో చూపించాను. ఇప్పుడు ఇది అచ్చెన్నాయుడు గారి ఫేస్. అది నవ్వే ఫేసా అండి? చూడండి. ఇప్పుడు హెరిటేజ్ను కలిపినందుకు నవ్వుతున్నారా, కంగారు పడుతున్నారా? మీరే చూడండి. ఇది అసెంబ్లీలో వచ్చిన వీడియోనే మీకు చూపిస్తున్నాను. నేను ఇందాక ఎక్కడైతే ఆపానో అక్కడ నుంచో చూపిస్తున్నాను. ఆ ఫేస్లో నవ్వు ఉందండి? మీరే చెప్పండి. అది కామెడీ కాదా? హెరిటేజ్ను కలిపితే నవ్వు వస్తుందంట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పడుతున్న పాటలు చూసి నవ్వుతున్నాడంట అచ్చెన్నాయుడు. నవ్వుతున్నాడా? మొహంలో నెత్తురు చుక్క లేదు, ఇంకా కళ్ళల్లో నుంచి గారుతుంది ఆ నెత్తురు. అట్లుంది వాళ్ళ పరిస్థితి. ఎరక్కపోయి వచ్చాము, ఇరుక్కుపోయాము అని చెప్పేసి ఇదేంద్ర ఇది, హెరిటేజ్ షేర్లు పడిపోతున్నాయి, హెరిటేజ్కు మొత్తానికే మోసం వస్తుంది, చర్చ పెట్టచ్చు కదా, ఇందాపూర్ గురించి చర్చ పెట్టేసి ప్రజలకు డౌట్లను నివృత్తి చేయొచ్చు కదా. జాక్పాట్ కొట్టారండి ఇందాపూర్ వాళ్ళు జాక్పాట్ కొట్టారు. ఏంది 300-400 కేజీకి గత 10-12 ఏళ్ళుగా నెయ్యి కొనుగోలు చేస్తుంటే ఒకేసారి 658. సందులో సడేమియా, బడేమియా, చోటేమియా అని చెప్పేసి. నాకు తెలిసి ఇదంతా కూడా అండి, అంటే నేను చేస్తున్నది ఆరోపణ మాత్రమే, నా దగ్గర ఆధారాలు లేవు. మనం ఏదైనా వాస్తవాలు చెప్తాం, అంటే ఏది ఆరోపణ అయితే ఆరోపణనే చెప్తాం, ఖచ్చితమని నేను చెప్పట్లేదు. ఒక్కసారిగా 658 రూపాయలకు ఇందాపూర్ వాళ్ళకి కట్టబెట్టారంటే చాలా అనుమానాలు ఉన్నాయండి. ఇప్పుడు ఈ తతంగమంతా, ఈ డ్రామా అంతా కూడా ఆడింది లడ్డూకు సప్లై చేసే నెయ్యి రేటు పెంచడానికే అనే అనుమానాలు కూడా బలంగా కలుగుతున్నాయి. ఇవి అనుమానాలు మాత్రమే. వాటి గురించి చర్చ పెట్టి మనం డిస్కస్ చేద్దామని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లెటర్ పెడితే మండలిలో చర్చ అవసరం లేదు అని చెప్పేసి ఎలా మాట్లాడుతున్నారు చూడండి అచ్చెన్నాయుడు గారు. ఇంకా ఏం చెప్పగలమండి మనము? ఇప్పుడు ప్రజలకు అనుమానాలని నివృత్తి చేయాలి. మేము ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నాం, ఎస్ మేము ఇన్వెస్టిగేషన్కు సహకరిస్తాం, మేము ఎక్కడికి రావాలంటే అక్కడికి వస్తాం, సిట్ వాళ్ళు ఎంత ఇన్వెస్టిగేషన్ చేసినా మేము వస్తాం. అసలు సిబిఐని ఇన్వాల్వ్ చేయమని చెప్పేసి సుప్రీంకోర్టుకు వెళ్ళిందే వైవి సుబ్బారెడ్డి గారు. ఏదో మధ్యలో మాట్లాడుతున్నాడు, వైవి సుబ్బారెడ్డి గారు ఒప్పుకున్నారు కల్తీ జరిగింది. ఒరే నాయన, వైవి సుబ్బారెడ్డి గారు కల్తీ జరిగిందని స్వయంగా ఆయన చెప్పలేదురా స్వామి. ఇప్పుడు మీ రిపోర్ట్లలో కల్తీ వచ్చిందని చెప్పారు వైవి సుబ్బారెడ్డి గారు. అమ్మకు నీ అమ్మకున్నంత తేడా ఉంది. ఇప్పుడు రిపోర్ట్లలో కల్తీ ఉంది అని చెప్పేసి సిట్ వాళ్ళు చెప్పారండి. కల్తీ ఉంటే మేము కూడా చెప్తున్నాం కదా, కల్తీ ఉంటే శిక్ష వేయండి. ఎవరికి వేస్తారు? పొమ్మిల్ జైన్,
లేకపోతే విపిన్ జైన్, లేకపోతే ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ, హూఎవర్ ఇట్ ఈస్, ఆ శిక్ష వేసేది కోర్టులు, మనం కాదు. శిక్ష వేయమని చెప్తున్నాం, కల్తీ జరిగింటే శిక్ష వేయమని చెప్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా సంబంధం? సిట్టులో ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పేరు వచ్చిందండి? అసలు ఆ నెయ్యి వచ్చింది మీ హయాంలో, లడ్డూలు తయారైంది మీ హయాంలో, మీరు 4 ట్యాంకర్లు రిజెక్ట్ చేశారు. మళ్ళీ అవే ట్యాంకర్లు లడ్డూలో వాడారని చెప్పేసి సిట్టు వాళ్ళు చెప్తున్నారు. పామాయిల్ మాత్రమే ఉందని, అంటే ఏది కల్తీ, పామాయిల్ కల్తీ అని సిట్లో ఉంది. జంతు కొవ్వు, జంతు చర్మాలు, జంతు కలేబరాలు, జంతు తోకలు, అలాగే హార్పిక్, ఫినాయిల్, యాసిడ్ స్లరీ, లబ్సా ఉన్నట్టు ఎక్కడా సిట్టులో చెప్పలేదు. పరువు పోయింది. హెరిటేజ్కు ఏదో లింక్ ఉందని బయటపడింది. ఇంకా అసలుకే ఇంకా పరువు పోవడంతో పాటు ఇప్పుడు డబ్బులు పోతున్నాయని చెప్పేసి ఇంకా బీదమొహం పెట్టి ఏడ్చి సింపతి తెచ్చుకుంటా మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తాపత్రయం చూస్తే నవ్వు వస్తుందంట. అదొక్కటే కాదండి, ఇంకా నెక్స్ట్ ఇంకొక మాట కూడా మాట్లాడుతూ చూడండి, ఫ్రస్ట్రేషన్లో మాట్లాడే మాటలు. అచ్చెన్నాయుడికి బుద్ధి వచ్చేలాగా మనం పేపర్ క్లిప్పింగ్తో సహా మనం చూపిస్తాము. 2 కొండల గురించి అచ్చెన్నాయుడు ఏదో మాట్లాడతారో ఒకసారి వినండి. వెంకటరామమూర్తి గోవింద గోవింద అంటారు. ఈయన గాని ఈయన తండ్రి గాని 2 కొండలు ఉన్నాయి అధ్యక్ష, పవిత్రంగా పనిచేస్తున్నారు. వీళ్ళే మాట్లాడేది అదే అండి, చిన్న పిల్లల్ని అడిగినా 7 కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటారు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తండ్రి 2 కొండలు అన్నారు అని చెప్పేసి లేని అబద్ధాలండి, లేకి అబద్ధాలు, గలీజు అబద్ధాలు. ఇప్పుడు నేను ఆధారాలతో సహా ఈనాడు పేపర్ పాత క్లిప్పింగ్ చూపించి మీకు చూపిస్తాను. అసలు జీవో తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు. జీవో నెంబర్ 746, 7 కొండలు ఉండాలి 2 కొండలు కాదు అని జీవో తీసుకొచ్చిందే రాజశేఖర రెడ్డి గారు. అన్యమత ప్రచారాలు ఉండకూడదు కొండపైన జీవో తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు. ఆ విషయంపైనే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, నేను అధికారంలోకి వస్తే 2009లో ఆ జీవో ఎత్తేస్తానని మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆధారాలతో సహా నేను చూపిస్తాను చూడండి. క్రైస్తవులకు ప్రత్యేక కార్పొరేషన్ ఇక్కడ ఉంది చూడండి. జీవో నెంబర్ 746, 747 గురించి చంద్రబాబు నాయుడు గారు ఈనాడు పేపర్లోనే అండి. ఇది ఈనాడు మీకు కనిపిస్తుంది కదండి, ఈనాడు పేపర్లో వచ్చిన వార్త, పాత క్లిప్పింగు. అందులో జీవో 746, 747 ఏం రాశారో చదువుతాను చూడండి. మన కమ్యూనిటీలో కూడా పెడతాను ఈ పోస్టరు, 10 మందికి షేర్ చేయండి. క్రిస్టియన్ ఆస్తుల విషయంలో ప్రస్తుతం ప్రభుత్వం అనవసరంగా తీసుకొచ్చిన 746, 747 జీవోలను రద్దు చేస్తామని చంద్రబాబు చెప్పారు. పలు క్రిస్టియన్ కాలనీలకు శ్మశాన వాటికలు లేనందున భవిష్యత్తులో వాటిని ప్రాధాన్యం ఇస్తాం, మసీదులకు ఇచ్చినట్లే చర్చిల నిర్మాణానికి మరమ్మతులకు నిధులు సమకూర్చుతాం అని వారు చెప్పారంట. అది చూడండి, 746, 747 ఆ 2 జీవోలను రద్దు చేస్తామని చంద్రబాబు నాయుడు చెప్పాడు. ఏంటి ఆ 746, 747 అంటే, ఒక జీవో ఏమో 7 కొండలు వెంకటేశ్వర స్వామికి 2 కొండలు కాదు అని చెప్పే జీవో, ఇంకో జీవో ఏమో అన్యమత ప్రచారాలు కొండపైన జరగకూడదని తెచ్చిన జీవో. సో అనవసరంగా తీసుకొచ్చిన 746, 747 జీవోలను రద్దు చేస్తామని చంద్రబాబు గారు చెప్పారు. ఇంకొక క్లిప్పింగ్ కూడా చూపిస్తాను చూడండి. ఇవేవి మనం రాసినట్టు కాదండి, ఈనాడు వాడు రాసినట్టు. ఇంకొక ఇంగ్లీష్ వార్త కూడా నేను చూపిస్తాను చూడండి, ఇంగ్లీష్లో చదివి వినిపిస్తాను చూడండి. Among the other promises made by Mr. Naidu was the expunging of Government Order 746 and 747 that bans propagation of any religion other than Hinduism in Tirupati and other specified temple areas. Several occasions the GOs have been used to attack Christians on false accusations. So, GO నెంబర్ 746, 747 వల్ల ఏమి నష్టమంటే, అన్యమత ప్రచారాలు చేయకూడదు, హిందూయిజం తప్ప వేరే మత ప్రచారాలు చేయకూడదు ఎక్కడ తిరుపతిలో, అలాగే ఇతర గుళ్ళ దగ్గర అని చెప్పేసి జీవో నెంబర్ 746, 747 రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు. దానివల్ల క్రైస్తవులకు అన్యాయం జరుగుతోంది కాబట్టి వాటిని నేను రద్దు చేస్తాను వస్తే అని చెప్పింది చంద్రబాబు నాయుడు. ఇంకా ఇప్పుడు చెప్పు అచ్చెన్నాయుడు, ఎవరు అచ్చెన్నాయుడు? 2 కొండలు అడిగింది ఎవరు? 7 కొండలు ఉండాలని చెప్పింది ఎవరు? అన్యమత ప్రచారాలు చేయకూడదని జీవో తెచ్చింది ఎవరు? ఒక ఇంటర్వ్యూలో అండి, షర్మిల గారి భర్త, నాకు తెలిసి జాఫర్ ఇంటర్వ్యూలో అనుకుంటా, మా బావగారితో అంటే జగన్ గారితో విభేదాలు రావడానికి కారణం కూడా చెప్పారు క్లియర్గా. ఏమని చెప్పారు? మీరు ఈ రాష్ట్రంలో మత ప్రచారాలు అవి చెయ్యకండి అని నాతో చెప్పాడు. అది
మంచిది కాదు, వద్దు అని చెప్పారు. అది కూడా నాకు కోపం తెప్పించిందని చెప్పేసి షర్మిల గారి భర్త కూడా మాట్లాడారు. ఇంక ఎవరు అన్యమత ప్రచారాలు చేస్తున్నారు, ఎవరు చేయొద్దని చెప్పారు, ఎవరు 2 కొండలు అన్నారు, ఎవరు 7 కొండలు అని చెప్పారు, ఎవరు రాజశేఖర రెడ్డి గారు తెచ్చిన జీవోల్ని రద్దు చేస్తా అని చెప్పారు. అచ్చెన్నాయుడు ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్తే మ్యాటర్ వీక్ అవుతుంది. ఇప్పుడు నువ్వు హావభావాలు, అరుపులు, కేకలు పెడుతూ మాకు నవ్వొస్తుంది అధ్యక్ష అంటే, పోనీ ఆ నవ్వినట్టు యాక్షన్ అనే చేయ స్వామి. యాక్షన్ అనే చేయి నవ్వినట్టు. నవ్వకుండా ఇంకా కళ్ళలోంచి రక్తం గారుతుంది, మళ్ళీ నాకు నవ్వు వస్తుందంటే అదే పెద్ద కామెడీ అండి.